కర్నూలు జిల్లాలోని హోళగొంద మండల కేంద్రంలో న్యాయ వ్యవస్థకు మద్దతుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి. కర్నూలు జిల్లా హోళగొంద మండల కేంద్రంలోని దళిత సామాజిక వర్గాలు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నేడు ఉదయం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశ న్యాయ వ్యవస్థను అగౌరవపరిచేలా, ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడిని ఈ సందర్భంగా వారు ఖండించారు. నిరసనకారులు ముందుగా మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈరోజు మనం న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడికి న్యాయాన్ని కోరడానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎంతో సంతోషకరమని ఎందుకంటే యావత్ భారతావనికి మాకు అన్యాయం జరిగింది అంటే ఎక్కడికి పోతామంటే కోర్టుకు పోతాము, కోర్టు తరపు తడతాము. అక్కడ న్యాయం జరగకపోతే మనకు ప్రధాన న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు దగ్గరికి పోయి, అది ఏ వ్యవస్థ అయినా కానీ అవతల రాజకీయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎవరికైనా కానీ మాకు న్యాయం జరగలేదు అంటే సుప్రీంకోర్టు న్యాయం జరుగుతుంది నమ్మకంతో అక్కడ పోయి మనం న్యాయం కోసం పంపిస్తాం. కానీ అటువంటిది ఆ న్యాయ వ్యవస్థ మీదనే జరిగిన దాడి అని చెప్పి నేను భావిస్తున్నాను. అది వ్యక్తి మీద జరిగిన దాడిన దళితుడు ఆ సీట్లో కూర్చున్నందుకు దాడి చేసినారా, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేకుండా దాడి చేసినారా అనే దానికి ఇక్కడ మనము మన యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది ప్రస్తుతానికి. ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదే సమయంలో ఈ షూ ఎవరైతే విస్తున్నాడో ఆయన కూడా దళిత సమాజానికి చెందిన వ్యక్తిగానే చెప్తున్నారు, రాకేష్ కిషోర్ లాయర్. కానీ రాకేష్ కిషోర్ చెప్పు విసిరిన తర్వాత సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసే వాళ్ళని ఎవరిని కూడా మేము ఉపేక్షించమన్నట్లుగా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనము వినడం జరిగింది. మరి ధర్మం అందరికీ ముఖ్యమే, ధర్మం గొప్పదే. కానీ ధర్మంలో మనం భాగస్వాములం అయినప్పుడు మన మీద దాడి జరగడం ఏమనేది ఇక్కడ ప్రశ్న. మనము కూడా ఆ ధర్మంలో భాగమే అని చెప్పేసి చెప్తున్నారు, మనము సనాతన ధర్మంలో భాగమే అని చెప్తున్నారు, సనాతన ధర్మాన్ని మనం పాటించాలని చెప్తున్నాం. మరి మన మీద దాడి జరగడం ఏమి? ఒక దళితుడి మీద దాడి చేసే విధంగా ప్రేరేపించిన శక్తులు ఏమున్నాయి? కాబట్టి ఈ యొక్క జరిగిన దాడి ఏదైతే ఉందో ఈ దాడి మీద కూలంకుషంగా ఒక సిబిఐ కావచ్చు, లేకపోతే ఏదైనా సిట్టింగ్ జడ్జితో కావచ్చు, ఏదైనా విచారణ జరిపించి దాడి జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమున్నాయి? ఎన్నో వాదోపవాదనలు జరిగినాయి, ఎన్నో విశిష్టమైన తీర్పులు వచ్చినాయి సుప్రీంకోర్టు నుంచి, ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చినారు సుప్రీంకోర్టు ఆ స్థానంలో కూర్చొని. ఒక ప్రధాన న్యాయమూర్తి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రశ్నించగలిగే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఉంది. ఏదైనా మన రాజ్యాంగ పరిస్థితి అంటే మనకు పార్లమెంట్ ఏదైనా తప్పు చేయడం ప్రశ్నించగలిగే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద అటువంటి వ్యవస్థ మీద ఒక వ్యక్తి ద్వారా దాడి చేయించడం అనేది చాలా తప్పు. మరి దీన్ని నిరంకుశత్వంగా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి నిరంకుశమైన భావాలకు ప్రతిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఖండించడానికి గౌరవనీయులు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి దాడిలో ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆ వ్యక్తి ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నాడో, రాకేష్ కిషోర్ యొక్క లా పట్టాను రద్దు చేయడంతో పాటు అతని కఠినమైన కారాగార శిక్షణ విధించాలా. అదేవిధంగా దీని వెనుక ఏదైతే ప్రోత్బల శక్తులు ఉన్నాయో ఆ శక్తుల్ని కూడా గుర్తించి దాన్ని తీసుకుని వచ్చి కోర్టు ముందు నిలబెట్టే వారికి సరైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని జై భీమ్.